చిత్రపటానికి పూలమాల వేసి పద్యాలను, గేయాలు, కవితలను, వ్యాసరచన పోటీలు జరుపుకుంటాము. తెలుగు అంటే మీ అందరికీ ఇష్టమేనా? తెలుగును వర్ణించి ఒక్క మాటలో మీ అభిప్రాయాన్ని చెప్పగలరా? రమణీయమైన భాష నా తెలుగు భాష. విందైన పదాలతో పసందైన మోయలు చిందించే భాష నా తెలుగు భాష. అమ్మ ప్రేమ తెలుగు, ఆత్మీయం తెలుగు, అనుబంధం తెలుగు, ఇవేమి లేకుండా లేడలేదు వెలుగు. ఆత్మీయతల ప్రవాహం, అనురాగాల కంటే నమ్మనిది, అమృతం కంటే మధురమైనది నా తెలుగు భాష. సంధి సమాసాల్లో ఒంపు సొంపుల సోయగాన్ని వెదజిల్లిన భాష నా తెలుగు భాష. హైకలతో అలరించే భాష తెలుగు భాష. పద్యంతో పలికిన భాష తెలుగు భాష. గీత గేయ గానాలతో అలరించే భాష తెలుగు భాష. తెలుగు అంటే మమకారాల కొలువు, అలంకారాల నిలువు, నృత్యాలు నాణ్యనాలతో నాట్యమాడిన భాష నా తెలుగు భాష. జాతీయాలను, జనులను పదించిన భాష నా తెలుగు భాష. తెలుగు అంటే మాటల ఊట, అక్షరాల కోట, భాషలలో బాగుంటాయి. తెలుగు అంటే అచ్చుల హల్లుల సమాహారము, ఛందస్సుల చంద్రహారము, సవర్ణ దీర్ఘసింధుల సువర్ణ హారము. తెలుగులోనూ ఉంది వెలుగు. తెలుగు అంటే సద్దన్న మూట. తెలుగు అంటే వెండూరి వారి వెంకి పాట. తెలుగు అంటే శ్రీ గారి విప్లవ బాట. తెలుగు గొప్పతనాన్ని వర్ణించి ఎవరైనా పద్యంలో చెప్పగలరా? తెలుగు భాషలో ఉన్న దేవుని ప్రయత్నించి కీర్తిల భాష తెలుగు భాష. తెలుగు మాటల వలన తేజము పెరుగున, తెలిసి మెలగ మీరు తెలుగు బాల. అందరూ చాలా బాగా చెప్పారు. అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. మొదటి తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం ఈ సందర్భంగా నిర్వహించిన మన పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే తెలుగు భాషా దినోత్సవానికి వ్యవహారిక ఉద్యమానికి మూలకర్త అయిన గిడుగు రామ్మూర్తి గారి చిత్రపటానికి పూలమాలాకృతి చేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. భాషోపాధ్యాయులు కూడా వాళ్ళు సాధించవలసిందిగా అడిగాయి. ధ్యాన్ చంద్ బర్త్డేని మన భారత ప్రభుత్వం క్రీడా దినోత్సవంగా చేసి హాకీలో దిగ్గజంగా ఉంది. భారతదేశ కీర్తి ప్రతిష్టలని దశ దిశలా నెలకొల్పుతున్న ధ్యాన్ చంద్ గారి చిత్రపటానికి కూడా పూలమాలకం చేయవలసిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారిని మరియు వ్యాయామోపాధ్యాయులు తిరుపతిరావు గారిని సాధించారు. ముఖ్యంగా ఏ కార్యక్రమం అయినా సరే ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి అంటే మాట్లాడేమని కాకుండా హృదయం లోపల నుంచి వాళ్ళ గురించి తెలుసుకుని ఏది కూడా ఏదో చేశామా తూతుమంటారు, ఏదో చేశామా అయిపోయిందా అని తెలుసుకోవాలి. దాని గురించి అర్థం చేసుకొని అవగాహన చేసుకొని కనీసం ఒక్కరోజైనా సరే ఈ గొప్ప వాళ్ళ చరిత్ర మనం చదువుకునే పరిస్థితి. ముఖ్యంగా ఈ తెలుగు భాష కోసం కృషి చేసిన గిడుగు కృష్ణమూర్తి గారు ఏ జిల్లా చూసారు మీకు సారీ గిడుగు రామ్మూర్తి గారు గిడుగు కృష్ణమూర్తి గుర్తొస్తారు. గిడుగు రామ్మూర్తి గారు ఏ జిల్లా చేస్తారు మీకు? ఏ జిల్లా? శ్రీకాకుళం జిల్లా. అర్థమైందా? పర్వతాలపేట మనకి ఆ సంస్థ పర్వతాలపేట ఇప్పటికి ఆ పేరు. అలాగే మనకి దగ్గరలో మనకి గరిమల సత్యనారాయణ గారు మాకు తెలంగాణ ఆయన పాట రాశారు. తెలుసా మీకు ఆ పాట? ఆయన దేవుడు తెలుసా? ఆయన పనిచేసి ప్రియాగ్రహారం అవసరం వేసుకుంటారు కదా మన పిల్లలందరికీ ఆ ఊరు గొప్ప చరిత్ర. అలాగే మన ధ్యాన్ చంద్ ఈరోజు ప్రపంచంలో మన జాతీయ క్రీడ హాకీ గారు కూడా హాకీ జాతీయ క్రీడ ఎందుకంటే ఆయన హాకీకి చాలా కృషి చేశారు.
హాకీలో మనకి ఆ ఒలింపిక్స్లో ఫస్ట్ మెడల్ ఇచ్చింది సార్. వరుసగా 7 సంవత్సరాలు రావడం వల్ల మనకి హాకీ ఎలాగొంటే చేస్తే మీకు ఎప్పుడు పిల్లలందరూ కూడా ఈ క్రికెట్ అని చచ్చిపోవద్దు. హాకీ, వాలీబాల్, తర్వాత లాంగ్ జంప్, హై జంప్ ఇవి నేర్చుకోవాలి. ఇవి కాకుండా ఈ క్రికెట్ వద్దని నేను చెప్పను, కానీ ఎక్కువ టైం కిల్లింగ్ వాటి వల్ల ప్రైజ్ అలాగే వద్దని నేను చెప్పను. కానీ మనకి సరిపోయినటువంటి మనకి హెల్త్ సరిపోయినటువంటి గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఝాన్సీ పిల్లే గారు అలా చేసి మన హాకీకి నాకు పేరు తీసుకొచ్చారు కాబట్టి ఆయన ఈరోజు చిత్రపటాన్ని దండేసి మనం దండం చేసుకుంటాం. మనం కూడా అలాంటి చరిత్రని క్రియేట్ చేసుకోవాలి. అలాగే మరి గిరికృష్ణ రామమూర్తి గారు తెలుగు కోసం ఎన్నో కృషి చేశారు. ఎంతమంది మహాత్ములు ఆయన పరిచయం నేను చెప్పాల్సిన అవసరం లేదు. 1923లో జన్మించి 1940లో ఆయన మరణించాడైతే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 77 సంవత్సరాలు అవుతుంది కదా. అంటే ఆయన మన దగ్గర లేకపోయినప్పటికి కూడా ఆయన తెలుగు భాష పట్ల చేసినటువంటి కృషి అనేది మనము కాకుండా మనకు వచ్చినటువంటి రాబోయినటువంటి తరాల వరకు కూడా ఈ తెలుగు భాష అనేది అంతరించిపోకుండా మనమే దాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఈ యొక్క భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కానీ భారతదేశం తాలూకా అభివృద్ధిని కానీ మీ యొక్క చేతులపైనే ఉంది. కాబట్టి మనము ఈ తెలుగు దేశంలో పుట్టి మాతృభాషని అనేది చదువుకొని తర్వాత మనం ఎన్నైనటువంటి పదవులు అనేది అలంకరించినా సరే మనకు జన్మనిచ్చినటువంటి కన్నతల్లిని మనం ఉన్నటువంటి ఊరిని కూడా మనం ఎటువంటి పరిస్థితులు కూడా మరవకూడదని నా యొక్క కోరిక. ఈ తెలుగు భాష ఇంకా అభివృద్ధి చెందాలని అది కూడా మీ చేతుల్లో అనేది ఉందని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అలాగే నా తోటి ఉపాధ్యాయులకు మరి ఒకసారి వివరంగా వివరించినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు జరుపుకుంటున్న జాతీయ క్రీడా దినోత్సవం గురించి మన వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఈ దినోత్సవం ప్రాధాన్యత నిర్వహించవలసిందిగా పిల్లలకి క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ఒక జాతీయ క్రీడాకారుడు గురించి మనం ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇద్దరు 1905వ సంవత్సరంలో అలహాబాద్ నగరంలో జన్మించారు. చదువు అంటే వీళ్ళ నాన్నగారు సోమేశ్వర దత్ సింగ్, వీళ్ళ నాన్నగారు ఆర్మీలో పనిచేస్తుండేవాడు. అప్పుడు అతను చిన్న వయసులో 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అనేక ప్రాంతాలు ఈ మిలిటరీ ట్రాన్స్ఫర్స్ వల్ల బదిలీ అవ్వడం వల్ల చదువు కూడా 6వ తరగతి వరకే చదువుకున్నాడు. 6th క్లాస్ వరకే చదువు కొనసాగించారు. మిగతా ఈ టైం అంతా నేను ప్రతిరోజు రాత్రి మగవాళ్ళు ఈ హాకీ గురించి రాత్రి పగలు హాకీనే ఆడుతుండేవారు. స్వతహాగా గ్రౌండ్ మామూలు ఏ ప్లేస్లో అయినా సరే మనం డ్రిబ్లింగ్ చేసుకుని ఆ బాల్ మనం రకరకాలైన మెరుపులు నేర్చుకోవచ్చు. అలాగే మన ఝాన్సీ అలాగే నేర్చుకున్నాడు. 16వ సంవత్సరంలోనే మిలిటరీలో అతను కూడా మిలిటరీలో చేరాడు. చేరిన తర్వాత హాకీ 1928వ సంవత్సరంలో ఒలింపిక్స్ క్రీడల్లో సెలెక్ట్ అయ్యాడు. ఒలింపిక్స్ క్రీడల్లో ఒక గోల్డ్ మెడల్ కొట్టాడు హాకీలో. అలాగే మళ్ళీ 32వ సంవత్సరంలో ఒలింపిక్స్లో కూడా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్ జరుగుతుంటాయి. ఆ ఒలింపిక్స్లో కూడా మళ్ళీ గోల్డ్ మెడలే కొట్టాడు. అలాగే మళ్ళీ 36వ సంవత్సరంలో కూడా గోల్డ్ మెడలే వరుసగా 3 సంవత్సరాలు హ్యాట్రిక్. కాబట్టి ఇలాగ సాధించినందువల్ల మన భారత ప్రభుత్వం అతన్ని గుర్తించి హాకీలో అతనికి ఒక పద్మ విభూషణ బిరుదు సత్కరించింది. జన్మదినాన్ని ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవంగా మన భారత ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మనం ఈరోజు ఈ కార్యక్రమం మొత్తం దేశం మొత్తం మీద కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ప్రతి హై స్కూల్లో వివరంగా వివరించినందుకు ధన్యవాదాలు.